ప్రాణం పోయినా బీజేపీతో పొత్తు ఉండదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తు అని వార్తలు వస్తే ప్రాణం పోయినా పొత్తు ఉండదని కేసీఆర్ ఆ రోజే చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజుకు అదే మాటపై తాము ఉన్నామన్నారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దని జగదీష్ రెడ్డి అన్నారు. చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా. ప్రాణం పోయినా బీజేపీతో మనం సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు, చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా. ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరిగిన పని కదా, ఎందుకు వస్తున్నాయి ఇక వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని గొప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు, బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మాలిన ముచ్చట. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి, కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు